4 రోజుల పాటు మామూలుగానే ఉన్నాడు. స్కూలుకి గూడా వెళ్ళాడంట. ఏమి తెలియనట్టు. మొదటి రోజు మీ ఇన్సిడెంట్ అయినప్పుడమ్మా మీ కృష్ణ గారిది అంటే ఒక మీ హస్బెండ్ తోటి మాట్లాడాడంటగా. అదే మేడం. అది నాకు నిన్న మా హస్బెండ్ చెప్తున్నాడు. నాకర్థం కాలేదసలు. హ్మ్. నేను వెళ్ళలేను కదా! అప్పటికి. నా బాధలో నేనున్నాను. అవును. అవును. మా బాబుకి "చూసావా వెంకట్ ఎవరినన్నా చూసావా? చూసావా?" అంటే అంకుల్ 4 టైమ్స్ డాడీ డాడీ అని అరిచింది అని చెప్పాడంట. మా ఓహో! బాబుకి ఏడవకు సద్విన్, ఏడవకు సద్విన్ అని అన్నాడంట మేడం. ఓహో! అసలేంటి ఇంత క్లూ లేకుండా ఇంత క్రిమినల్‌గా అదే గదా! అసలొకటి రాసుకున్నాడంట. అదేం రాసుకోవడం జెప్పండి. అసలు ఆ అవును. రాసుకోవడం గురించి ఆలోచిస్తేనే మెంటలొస్తుంది మేడం. అసలెప్పటికున్నా మోసం చేస్తుండే మేడం ఆ అబ్బాయి. ఇప్పుడనే గాదు. హ్మ్. అసలు నేను గ్యాస్ పేల్చాలి అనడమేంది, అసలు అంత క్రిమినల్‌గా ఉండడమేంది, ఎందుకైతున్నారు పిల్లలిట్లా? అది నాకు గావాలి మేడం. సమాజానికి కావాలి. నాకొక్కదానికి గాదు. నా నిజం. పిల్ల పోయింది నాకు రాదు. నేను ఫస్ట్ నుంచి గూడా ఫైట్ జేసేది అంతే. ఎవరు? ఎందుకు? ఏ కారణం చేత? ఇక ముందు అలా జరగకూడదు అంటే ఏం జేయాలిప్పుడు? నా పిల్ల పోయింది. అదెట్లా జేస్తారో నేను అడుగుతున్నా పోలీసులకు అదే అడుగుతున్నాను నేను. నా పిల్లని మీరు తీసుకురాలేరని నాకు దెలుసు. ఇది ఇప్పుడు ఈ ఘటన జరిగింది. ఆ ఘటన జరగకూడదు ఇట్లా జరగదమ్మా ఇక ముందని మీరు నాకేం హామీ ఇస్తారు? అంతే గదా! ప్రజలకేం హామీ ఇస్తారు? నాది పక్కన పెట్టండి. నాలాంటి తల్లులున్న పిల్లలకి మీరు ఏం హామీ ఇస్తారు?